సంబంధం లేదు. నేను మీకు రైతు ఉద్యమ నేతగా ఉన్నారు కాబట్టి పార్టీ సంబంధం లేదు. మీరు కూటమిని వెల్కమ్ చేస్తారా లేదంటే వైసీ ప్రభుత్వం వెల్కమ్ చేస్తారా? మీ వ్యూ ఏంటి? వెంకట గారికి అలాగే ప్యానెల్లో ఉన్న మిగతా సభ్యులకి బీఆర్కే వీక్షకులందరికీ నమస్కారం అండి. పార్టీలకి రాజకీయాలకి మాకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇందాక సోదరుడు నారాయణ రెడ్డి గారు చెప్పిన ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించాల్సి తప్పట్లేదు. ఏంటంటే 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి అనే ఒక అంశాన్ని పక్కన పెట్టేసి దానికి కూడా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఎప్పుడైతే శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇప్పటికే మన రాష్ట్రం 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక విజయవాడ గుంటూరు మధ్యలో అది కూడా 30,000 ఎకరాలు తగ్గకుండా రాజధాని మేము స్వాగతిస్తున్నామని చెప్పిన మాట నిజం అబద్ధం ఒకసారి వారిని అడగండి. అదైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ రాజధానిలో ఇల్లు కట్టుకోలేదు, నేను తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నాను, అలాగే ఈ రాజధాని నగరాన్ని ఒక విశ్వ నగరంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ రోజున వైసీపీలో ఉన్న ప్రతి నాయకులు కూడా వచ్చి ఓదరగొట్టి చెప్పారు. అంటే రాజధాని ఇక్కడి నుంచి తరలదు అని. ఎందుకంటే అప్పుడు మా మంగళగిరి ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఆర్కే గారు. రాజధాని విషయంలో జగనన్నతో నేను మాట్లాడుకుంటా, రాజధాని ఎక్కడికి కదలదు, రాజధానిని మార్చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పి కొట్టండి అని ఆయన నొక్కి వక్కాణించారు. ఆ వీడియో క్లిప్లు అందరి దగ్గర కూడా ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మనసు ఎందుకు మార్చుకున్నారో లేదంటే రాజధాని కట్టలేమని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ 3 రాజధానుల పేరుతో ఒక కొత్త నాటకాన్ని తెరదీశారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వెంకట గారు, ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు కూడా చెప్తోంది, 2019 డిసెంబర్ 17వ తారీఖు సాయంత్రం అసెంబ్లీలో ఈ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత ఒక నెల రోజుల లోపే 2020 జనవరి 2వ తారీఖున 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉందని చెప్పి ఆ 3 రాజధానుల బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. తర్వాత అది సరే సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. మండలిలో షరీఫ్ గారు సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన దాన్ని కోవిడ్ సమయంలో గవర్నర్ గారు సంతకం పెట్టడం. ఆ తర్వాత 3 రాజధానులు ఇదిగో రేపు వెళ్ళిపోతున్నా అని చెప్పి 3 ప్రాంతాల్లో ప్రజలను కూడా మభ్యపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2021 నవంబర్లో మళ్ళీ అదే 3 రాజధానుల బిల్లుని సాంకేతిక లోపాలను అని చెప్పి వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతానికి 3 రాజధానుల తిరుపతిరావు గారు వైసీపీ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పూర్తవుతుంది దాదాపుగా. ఈ 5 ఏళ్లలో మీకు ఆ రైతు ఉద్యమ నేతగా అక్కడ ఆ సమయం మీరుండే ప్రాంతంలో ఎలాంటి లబ్ధి జరగలేదా? మీకు లబ్ధి కాదండి, అంటే కౌలు డబ్బులు రాలా సార్. ఇక్కడ మీరు మేలు అని చెప్తా ఉన్నారు. జరిగిన మాకు మేలు ఏంటంటే పోయిన సంవత్సరం మేలో రావాల్సిన కౌలు డబ్బులు ఇంతవరకు రాలేదు, మళ్ళీ మే కూడా వస్తోంది. అలాగే భూమి లేనటువంటి నిరుపేదల కోసం పెట్టినటువంటి ఉద్దేశించినటువంటి నెలవారీ పెన్షన్లు కూడా కొన్ని నెలలుగా బాకీలు ఉన్నాయి. ఈ 3 రాజధానుల నిర్ణయం వల్ల భూములు ఇచ్చేసి మనోవేదంతో 200 మంది చనిపోయారు. అలాగే అక్కడ వాళ్ళకి ఇంతకు ముందు ఒక రాజధాని రాకముందైనా మేము చాలా గౌరవంగా ధైర్యంగా బతికిన వాళ్ళం, వ్యవసాయం చేసుకుంటే అది. కానీ ఈ 3 రాజధానుల ముచ్చటతో ఈ అనాలోచన నిర్ణయం వల్ల ఇప్పుడు అక్కడ పిల్లలకి చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు రేపు గడవటం ఎట్లా, మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలన్న బాధతో ఉన్నారు తప్ప అక్కడ మేలు అంటే మీరు అడిగిన మేలు గురించి చెప్తాను ఒక్కొక్కటి. అక్కడ గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉందంటే దాన్ని నాశనం చేయటమే ఒక మేలు. రోడ్లు దవ్వుకి వెళ్ళిపోతున్నారు, కంకరలు దవ్వుకి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఈ మధ్య మేము వీడియో కూడా తీసాము, అది షేర్ కూడా చేసుకున్నాము. కొండ చిలువలు తిరుగుతున్నాయి సార్ మార్కెట్ల మీద, రాజధాని రోడ్ల మీద కొండ చిలువలు తిరుగుతా ఉన్నాయి. అవి ఒక ముళ్ళ పొదలు చెట్లు అయిపోయి ఒక అసంఘటిత కార్యకలాపాలకు ఎన్నిటికీ అడ్డంగా తయారైందంటే, ఒకప్పుడు వేల మంది భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఆ ప్రాంతంలో పనులు చేసిన అదే రాజధాని ప్రాంతంలో ఈ రోజున సాయంత్రం 6 దాటిందంటే ఇళ్లలో నుంచి ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఆ అసాంఘిక కార్యకలాపాలు, ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళు, అంటే ఇక రకరకాలుగా ఏమి చెప్పుకోవడం అనవసరం. ఆ విధంగా తయారైన రాజధానిని మళ్ళీ నారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్రెడిబిలిటీ ఉంది అని. నేను ఒక చిన్న విషయం చెప్తాను నారాయణ రెడ్డి గారు, అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రతిపాదించా 3 తీసుకొచ్చామని మొన్న మేమంతా సిద్ధ సభలో మొదటి రోజు చెప్పడం జరిగింది. అసలు 3 రాజధానుల బిల్లుని తీసుకున్న తర్వాత నారాయణ రెడ్డి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను మీకు. నారాయణ రెడ్డి గారు
మీరు ప్రతి అన్ని వర్గాలకి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరు సేవలు అందిస్తున్నారు, మీ వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని బలంగా చెప్తున్నారు. తిరుపతిరావు గారు చాలా అంశాలు మెన్షన్ చేశారు. ఇవన్నీ వీటిలో వాస్తవం లేదా, నిజం లేదా? నారాయణ రెడ్డి గారు. అన్న, గౌరవ ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టోలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే ఒక పదాన్ని ఉపయోగించాం. అంటే సమగ్ర అభివృద్ధిని సాధిస్తాం ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించామంటే ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు గత స్వాతంత్రం రాకపూర్వం నుంచి కూడా మోసపోతూనే ఉన్నాం. ఒకసారి చెన్నై చేతిలో మోసపోయినాం, ఆ తర్వాత కర్నూలు అన్నాం, ఆ తర్వాత హైదరాబాద్ అన్నాం. ఇప్పుడు ఉద్యమాలు వచ్చి వినండి, ఈ రాష్ట్ర విభజన జరిగి మన యొక్క పెట్టుబడులన్నీ అక్కడ పెట్టడం, అది డెవలప్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి గెంతేయడం లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడకూడదు. ఆంధ్ర రాష్ట్రాన్ని నలుమూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఎవరైతే మన రైతు నాయకులు ఉన్నారో ఆ రైతు నాయకులు చెప్పిన దాని ప్రకారమే నేను ఒక మాట చెప్తూ ఉన్నా. మేమేమి అమరావతిని రాజధాని కాదు అని అంటలేదు. ఈ రోజుకి కూడా అమరావతి రాజధాని. ఏదైతే విశాఖపట్నం ఉందో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గాను, ఏదైతే అమరావతి ఉందో దాన్ని శాసన రాజధాని గాను, రాయలసీమలో ఉన్న కర్నూలుని మనం న్యాయ రాజధాని గాను చేయడం జరిగింది. ఎవరైతే శివరామకృష్ణన్ కమిటీ, మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ వేసామో ఆ శివరామకృష్ణన్ కమిటీ కూడా ఒక మాట చెప్పింది. ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధానిగా పెట్టారో ఆ ప్రదేశం రాజధానికి పనికిరాదు. అది 3 పంటలు పండే మంచి సారవంతమైన నేల ఉన్నది. ప్లస్ రెండోది కట్టడాలు కడితే ఆ కట్టడాలు భూమిలో కుంగిపోయే పరిస్థితి ఉంటది అని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజుని కట్టడాల నిర్మాణం జరిగింది. నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, కట్టడాల నిర్మాణం జరిగింది, భవంతులు వెలిసాయి. మీరు చూసారా లేదో మరి? నారాయణ రెడ్డి గారు, భవన నిర్మాణాలు జరిగాయి. కట్టడాలు భూమిలో కుంగిపోయే చోట మేము ముందుకు పోతున్నాం. 50,000 మంది పైదలకి స్థలాలు ఇస్తా ఉన్నారు. అన్న, ఏదైతే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఉందో అన్న, మీకు ఒక మాట చెప్తానన్నా, అమరావతిలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫీ దెబ్బతింటుంది అని కోర్టుకి వెళ్ళిన వారు మీరందరూ. డెమోగ్రఫీ అంటే అమరావతిలో అమరావతిలో కట్టడాలు అమరావతి అనేది అమరావతి అనేది ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన రాజధాని కాదన్నా. అది అన్ని కులాలు, అన్ని ప్రాంతాలకి అది సింబాలిక్ చిహ్నంగా ఉండాలన్నా. మీరు శాసన రాజధాని డెవలప్ చేసి తర్వాత మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జోన్కి వెళ్ళి ఉండాల్సింది. ఇటుక కదిలించకుండా న్యాయ రాజధాని అంటారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తారంటారు. ముందు తల్లికి తిండి పెట్టలేను. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ నాయకుడు ఎవరైతే జనసేన నాయకుడు ఉన్నాడో మీ నాయకుడు 2019 ముందు పాసుపోయిన లడ్డూలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు అని చెప్పాడన్న. మరి ఆ పాసుపోయిన లడ్డూలు ఇచ్చిన వ్యక్తితో ఈ రోజు ఈ పాసుపోయిన వ్యక్తి ఎందుకమ్మా కూటమి కట్టాడు? ఏదైతే విశాఖపట్నంలో లడ్డూల గురించి ఉపయోగపడే మాటలు మాట్లాడండి, పనికొచ్చే పదాలు వాడండి. పొత్తు అనే దానికి ఏదైనా సైద్ధాంతికమైన కారణం ఉందమ్మా? ఈ పొత్తుకి ఏమైనా ఒక సైద్ధాంతిక కారణం చెప్పమ్మా మీరు? ఈ పొత్తు కేవలం చంద్రబాబు నాయుడు గారు రేపు ఓడిపోయిన తర్వాత జైలుకు పోకూడదు, జైలుకు పోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తే వీళ్ళని ఆపగలగాలి. ఇది తప్ప ఈ పొత్తు చెప్పమ్మా మీరు? రజనీ గారు, రాష్ట్రానికి జరిగే ఒక మేలు చెప్పమ్మా. ఈ పొత్తు వెనకాల ఈ రాష్ట్రానికి జరిగే ఒక మేలు ఏమిటి? పొత్తుకు ఒక సైద్ధాంతిక కారణం అడుగుతున్నారు, మీరు ఏమైనా చెప్పగలరా రజనీ గారు? రాష్ట్రానికి జరిగే మేలేమిటి? రాష్ట్రానికి ఈ పొత్తు వల్ల జరిగే మేలేంటి? రజనీ గారు మేక్ యువర్ పాయింట్. రాష్ట్ర అభివృద్ధి వస్తుంది. ప్రత్యేకవాద బీజేపీ ఇచ్చిందని తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుందా?
అమరావతి నిర్మాణం చేయడానికి కావలసిన ఆర్థిక తీసుకుందాం. సాయం చేసిందని నారాయణ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. అది అడుగుదాం అదిగా మీరు అడిగిన ప్రశ్న అడుగుదాం. అమరావతిని అడవి చేసుకోవాలి. నారాయణ రెడ్డి గారు జనసేన రియాక్షన్ తీసుకుందాం. రజనీ గారు గడ్డి పెట్టుకున్నాడా? అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఖండించలేదు? 30,000 ఎకరాలు ఇంకా కావాలా? వాషింగ్టన్ కడతారని ఎందుకు చెప్పాడు? అప్పుడు ఎందుకు ఖండించలేదు? ఈ రోజు చూడండి, మీరు ఇప్పుడు ఇందాక అన్నాడు తినడానికి తిండి లేదు, తాగుబోతుడికి 2 పిల్లలని. ఏంటమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక రోడ్డు, ద్రవ్య రోడ్డు, రెవెన్యూ రోడ్డు సైదా గారు నిర్మిస్తారా చంద్రబాబు నాయుడు? పథకాలు ఎట్లా ఇస్తున్నారండి? పథకాలు ఎట్లా ఇస్తున్నారు? పనిచేసిన వాడికి 1వ తారీఖు జీతం ఇవ్వలేరు. 1వ తారీఖు జీతం ఇవ్వలేరు. పథకాలు ఎట్లా ఇస్తున్నారు? కూర్చోబెట్టి పథకాలు ఇస్తారా? పేదవాడికి పథకం కూడా మీకు నచ్చదా తల్లి? పేదవాడు 3 పూట్ల భోంచేయడం మీకు నచ్చదా? అభివృద్ధి పేదవాడు ఏదండి? 3 పూట్ల డబ్బులు భోంచేయడం మీకు అప్పు నచ్చదా? మీ ఎజెండా పేదవాడికి సంక్షేమం. రైట్ సైదా గారు మీ ఎజెండా పేదవాడు తొక్కేయాలనే ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. నారాయణ రెడ్డి గారు రజనీ గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. సైదా గారు మేక్ యువర్ పాయింట్. క్లియర్గా చెప్పు, మీ ఎజెండా ఏంటో చెప్పండి. సైదా గారు మాట్లాడతాను ప్లీజ్ సైదా గారు. గారు అన్న నారాయణ రెడ్డి అన్న గారు నిజంగా మాట్లాడటం అనేది ఒక రైతు బిడ్డ. అతను నారాయణ రెడ్డి గారు రైతుల సాధబాధలు తెలుసు. అలాంటి వ్యక్తి అమరావతి రాజధాని ప్రాంతంలో 3 పంటలు పడినటువంటి భూమిని ల్యాండ్ పూలింగ్ కింద రాష్ట్ర రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. దాదాపు 33,000 ఎకరాలని 29,000 మంది రైతులు, ఒక్క సామాజిక వర్గం చంద్రబాబు సామాజిక వర్గమే కాదు, అక్కడ దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. అందరూ ఈ ప్రాంతానికి రాజధాని వస్తే బాగుంటుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందింది, మన బిడ్డలు బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో రైతులు మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే రైతులు ఎక్కడ కూడా ఇలాంటి త్యాగం చేయాల. అలాంటి మహోన్నతమైనటువంటి త్యాగం చేసి రైతులు భూములు ఇచ్చి 70% మరి కట్టడాలు మరి పూర్తయినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ అమరావతి రాజధానికి మద్దతు తెలిపాడు స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మాట్లాడాడు, అమరావతి రాజధానికి మమ్మల్ని మద్దతు తెలియజేస్తా ఉన్నాం అని చెప్పాడు. నేను తాడేపల్లిలోనే ఇల్లు నిర్మించుకుంటా ఉన్నా, ఇక్కడే రాజధాని అని చెప్పి బల్లాగుద్ది మాట్లాడాడు ఆ రోజు. సైదా గారు 2014-19 మధ్యలో డెవలప్మెంట్ జరిగిందట.